నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. పెట్రోలియం ఇంజనీరింగ్లో బీటెక్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఎపిసోడ్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. మనతో పాటు కెరీర్ కౌన్సిలర్ శ్రవంతి గారు ఉన్నారు. శ్రవంతి గారు, అసలు ఐఐపిఈ అంటే ఏంటి ఫస్ట్? యాహ్! ఐఐపీ అంటే అండి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. ఈ ఐఐపి ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? యాక్చువల్లీ ఐఐపీని 2060లో మన ఇండియన్ గవర్నమెంటే స్టార్ట్ చేసింది. సో, ఇది వైజాగ్‌లో అయితే లొకేట్ అయ్యింది. మెయిన్ ఏంటంటే ఎనర్జీ సెక్టార్స్‌ని ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో అయితే దీన్నైతే స్టార్ట్ చేశారనమాట. ఇదొచ్చేసరికి మనకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే హోదాని కూడా ఇది కలిగుందనమాట. ఈ ఇన్స్టిట్యూట్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణాలు ఏంటి? యాహ్! మెయిన్ ఏంటంటే అండి స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ అంటే ఆ పర్టిక్యులర్ రిలేటెడ్‌గా ఆ సబ్జెక్ట్‌కి రిలేటెడ్‌గా ఉన్న హ్యూమన్ రిసోర్స్‌ని డెవలప్ చేసి వాళ్ళని ఇంకా మెరుగ్గా లైక్ మోర్ ఎనర్జీస్‌ని డెవలప్ చేయడానికైతే స్టార్ట్ చేశారు. రెండోదొచ్చేసరికి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇంకొంచెం లైక్ ఇంక్రీజ్ చేయడానికి కూడా దీన్నైతే స్టార్ట్ చేశారు. అండ్ మూడోదొచ్చేసరికి మనకి ఇప్పుడు దాకా మనకేంటంటే కేవలం పెట్రోల్ అనేది మాత్రమే తెలుసు ఎనర్జీ సెక్టార్. లైక్ ఫ్యూయల్స్ మాత్రమే తెలుసనమాట. సో, అలా కాకుండా పూర్తిగా మనకి లైక్ బయోఫ్యూయల్స్ అని, సోలార్ ఎనర్జీ అని ఇలాంటివి కూడా ఇంక్రీజ్ చేయడం కోసం దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. క్యాంపస్‌లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? యాక్చువల్లీ ఈ ఐఐపీ క్యాంపస్ వచ్చేసరికి వైజాగ్‌లో లొకేట్ అయిందని కదండీ! ఇది సబ్బవరం అనకాపల్లిది సబ్బవరం దగ్గరైతే స్టార్ట్ చేశారు. బట్ టెంపరరీగా ఇది ఆంధ్ర యూనివర్సిటీలో అయితే ఉందనమాట. సో, ఇక రైట్. ఫెసిలిటీస్‌కొచ్చేసరికి మనకి ఐఐటీ ఖరగ్‌పూర్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్‌లో అయితే దీన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సేమ్ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అన్నీ అయితే తీసుకొచ్చారు. రైట్. ఈ ఐఐపిలో కోర్సెస్ ఏంటి అసలు? బేసిక్‌గా ఇక్కడ బీటెక్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే ఎంటెక్ కోర్సెస్ కూడా ఉన్నాయి. బీటెక్ కోర్సెస్‌కొచ్చేసరికే పెట్రోలియం ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్, కంప్యూటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కోర్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించినవే. ఇంకా ఎంటెక్‌లో మెషిన్ లెర్నింగ్ కూడా ఉంది. రైట్. ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఇది ఎలా ఉంటుంది దీనికి చెప్పొచ్చు? కంప్లీట్‌గా జేఈఈ మీద డిపెండ్ అయిందండి. సో, ఫస్ట్ యాజ్ యూజువల్ జేఈఈ అడ్వాన్స్ అయితే క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయాలి. సో, జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసాక అప్పుడు ఆ రిజల్ట్‌ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఐఐపీలో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలనమాట. దీనికి జోసా కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండానే డిఫరెంట్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సపోజ్ దీనికొచ్చేసరికి మనకి పెట్రోలియం ఇంజినీరింగ్‌కి లాస్ట్ టైమ్ కట్ ఆఫ్ అయితే 18,000 దాకుంది. కెమికల్‌కి 24,000 దాకుంది. ఈ ఐఐపిఈ కోర్స్ ఫీజ్, స్కాలర్‌షిప్స్ వీటి గురించి చెప్పండి. యాహ్! ఇది సిమిలర్ అండి. యాక్చువల్లీ ఐఐటీస్‌తో సమానంగానే ఉంటది కోర్స్ ఫీజ్ గూడా. మీకు ఆల్‌మోస్ట్ 2.10 దాకా అవుతుంది. 2,10,000 అలా అవుతుంది. అండ్ స్కాలర్‌షిప్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి లోయర్ కేటగిరీ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటది. అండ్ ఇన్‌కమ్ సోర్స్ లైక్ 1,00,000 బిలో ఉన్న వాళ్ళకి ఆర్ ఎల్స్ 1-5 లాక్స్ ఇన్‌కమ్ రిసోర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం లైక్ 66% అయితే ఆఫ్ ఉంటది. ఇంటర్న్‌షిప్, కొలాబరేషన్, ఈ ప్లేస్‌మెంట్స్ వీటి గురించి చెప్తారా? యాహ్! ఇంటర్న్‌షిప్స్ వచ్చేసరికి యాక్చువల్లీ ఇది బేసిక్‌గా ఎనర్జీ సెక్టార్ గదా! సో, మీకు ఐడియానే ఉండే ఉంటది. లైక్ ఐఓసీఎల్, బీపీసీఎల్, గెయిల్, హెచ్‌పీసీఎల్. సో, ఇలాంటి వాటిలతోనే ఇంటర్న్‌షిప్ ఉంటది. అలాగే అబ్రాడ్‌లో చూసుకుంటే గనక మనం షెల్ కంపెనీ ఇలాంటి వాటిలతో కూడా ఇంటర్న్‌షిప్స్ అయితే మనం చేసుకోవచ్చనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఐటీ అండ్ ఐఐపిఈ? యాహ్! ఐఐటీ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ కోర్స్. ఐఐటీలో మనకి చాలా కోర్సెసే దొరుకుతాయి. సో, బట్ ఐఐపీఈకొచ్చేసరికే ఎవరికైతే ఎనర్జీ సెక్టార్స్‌లో ఉండాలి అండ్ కంపల్సరీగా పిఎస్యూస్‌లో జాబ్స్ కొట్టాలి. అండ్ పర్టిక్యులర్‌లీ ఈ కొన్ని నవరత్నాస్ అంటారు యాక్చువల్లీ. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఇట్లాంటివన్నీను. అండ్ ఓఎన్‌జీసీ, గెయిల్ ఇలాంటి వాటిల్లో జాబ్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టూడెంట్ అయితే మాత్రం ఐఐపీఈలోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలనమాట. ఐఐటీ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, ఎనర్జీ ఇదొచ్చేసరికి కంప్లీట్ ఎనర్జీ సెక్టార్. అదొచ్చేసరికి ఇంక టెక్నికల్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఉంటది. శ్రవంతి గారు, రిక్రూటర్స్ ఎవరు? యాక్చువల్‌గా వీళ్ళకొచ్చేసరికి ఇందాక నేను చెప్పినట్టు నవరత్న కంపెనీస్ తీసుకుంటాయి. లైక్ మన ఇండియాలో ఉన్న ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, గెయిల్. అలాగే ప్రైవేట్ అండ్ అబ్రాడ్ వచ్చేసరికి మనకి షెల్ కంపెనీ తీసుకుంటుంది. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వీళ్ళనైతే తీసుకుంటదనమాట. సో, వీళ్ళ ప్యాకేజ్ వచ్చేసరికి యావరేజ్‌గా 18 లాక్స్ అబోవ్ అయితే మాత్రం ఉంది ఇండియన్ కంపెనీస్‌లో. ఓకే. ప్లేస్‌మెంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ గురించి చెప్పండి. 100% ప్లేస్‌మెంట్ అయితే అయిపోతదండి. అందులో నో డౌట్. సో, ఎందుకంటే ఇక్కడ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సీట్సే ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బ్రాంచ్‌కి.
పక్కాగా అందరికీ అయితే కన్ఫర్మ్‌గా ప్లేస్‌మెంట్స్ అయితే దొరుకుతాయన్నమాట. శ్రవంతి గారు ఫ్యూచర్ కెరీర్స్ ఏంటి అసలు? సో, బేసిక్‌గా ఇది ఎస్టాబ్లిష్ చేసిన రీజన్ ఏంటంటే సమ్ లెవెల్ ఆఫ్ లైక్ ఎనర్జీ సెక్టార్స్‌కే పరిమితం కాకుండా కొత్తగా కూడా కనుక్కోవాలి అన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశారనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ సస్టైనబిలిటీ సెక్టార్‌లో ఉంటుంది. అండ్ న్యూ ఎనర్జీ సెక్టార్స్‌లో డెవలప్ చేయడంలో కూడా కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అంటే బేసిక్‌గా ఆర్&డి అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పినట్టు ఇంటర్న్‌షిప్స్ కూడా లైక్ టాప్ నవరత్న కంపెనీస్‌లో అయితే ఇంటర్న్‌షిప్స్ చేసుకోవచ్చు. లేదు ఫారిన్ కంట్రీస్‌కెళ్ళన్నా కూడా ఇంటర్న్‌షిప్స్ అయితే చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా! జేఈఈ అడ్వాన్స్డ్‌లో ఎవరైతే క్వాలిఫై ఉంటారో, ఎనర్జీ సెక్టార్‌లో వర్క్ చేయడానికి ప్యాషన్‌గా ఉంటారో, వారు ఈ కోర్స్‌ని పిక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా అనుమానాలు ఉంటే గనక డిస్‌ప్లేలో ఉన్న నంబర్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి ప్రైమ్9 ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్9 ఎడ్యుకేషన్‌లో మళ్ళీ కలుద్దాం.